సార్ ఈ మధ్య కాలంలో అంటే మోడీ గారి చరిష్మా కొంచెం తగ్గింది అనిపిస్తుంది సార్. మోడీ గారి చరిష్మా తగ్గటం కాదు. ఇప్పుడు మనం ఒక ఇప్పుడు ఒక ఒక గీత ఉందనుకో, దాన్ని ఇంత పెద్ద గీత ఉంది, దాన్ని చిన్నది చేయాలంటే ఏం చేయాలా? దాని పక్కన ఇంకా పెద్ద గీత చేస్తే చిన్నది అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు అన్ని న్యూస్ల్లో ఒకటే వర్డ్ ట్రంప్. వాడు నిమిషానికి ఒకటి ఏదో ఒకటి కెలుకుతా ఉన్నాడు న్యూస్ని. దాంతో వేరే ఏ న్యూస్ రావట్లే. ప్రపంచ న్యూస్ అన్ని ఛానల్లో కానీ ప్రతి ఛానల్లో ట్రంప్ ట్రంప్ ట్రంప్. స్టాక్ మార్కెట్ పడితే అందరికీ, స్టాక్ మార్కెట్లో పెట్టిన వాళ్ళు ప్రతి ఓడికి ఎఫెక్టే కదా, పడినా పెరిగినా ఏదైనా కానీ. సో ప్రతి ఓడు కూడా ట్రంప్ ఏం చేస్తాడు నెక్స్ట్, ఏ విధంగా మన స్టాకులు పడతాయి, ఏ విధంగా పెరుగుతాయి, అందరు న్యూస్ అంతా వాళ్ళ వ్యూ అంతా కూడా ట్రంప్ న్యూస్ మీద ఫోకస్ అయింది. న్యూస్ ఛానల్స్ అందరు కూడా ట్రంప్ మీద ఫోకస్ చేస్తున్నారు. దానివల్ల అట్లా అనిపిస్తుంది. కానీ మోడీ చేసే ఎత్తులు మోడీ చేస్తున్నాడు. ఓకే, ట్రంప్ ఎంత అరిచినా ఎంత చేసినా కానీ ఫైనల్ విన్నర్ వచ్చి మన భారతదేశమే. ఎందుకంటే ప్రపంచం అంతా వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు యూరప్ ఒకటైపోయింది, యూరప్ సపరేట్ అయిపోయింది. అమెరికా నుంచి, నేటోలోంచి అమెరికా వెళ్ళిపోతున్నా అని చెప్పేసింది. నేను యూరోపియన్ కంట్రీస్ని నేను డిఫెండ్ చేయను అని చెప్పేసింది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి రష్యాని కొట్టాలని చూస్తూ ఉంటారు ఎంతసేపు. సార్ ఇప్పుడు మోడీ గారు ట్రంప్ ఇద్దరు ఒకటే సార్, లేదంటే విభేదాలు ఏమన్నా? అట్లా ఏం ఉండదమ్మా. విదేశాంగ నీతిలో ఒకటనేది ఏమి ఉండదు. ఎవరి ఇంట్రెస్టులు వాళ్ళకు ఉంటాయి. అయితే మనకి విరోధం లేదు. ట్రంప్ తోటి ఒక వ్యక్తిగతమైన అంటే విద్వేషం కానీ అట్లాంటిది లేదు మనకి ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తోటి. కానీ బైడెన్ గవర్నమెంట్ తోటి ఉండింది. ఎందుకంటే బైడెన్ గవర్నమెంటు ఈ జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీస్ ఫౌండేషన్కి ఫండింగ్ ఇచ్చి మన దేశంలో ఈ సబ్వర్టివ్ యాక్టివిటీస్ చేయించేవాడు. ఎవరు? జార్జ్ సోరోస్ తోటి చేయడానికి అమెరికా ఫండింగ్ చేసింది, యుఎస్ఐడ్ అని చెప్పని. ఇప్పుడు అందరూ బయటకే చెప్పారు, ట్రంపే బయటకు చెప్పేశాడు కదా $8 బిలియన్ వీటికి ఇచ్చిందని. అయితే గమ్మత్తు ఏంటంటే ఈ డబ్బులు యూజ్ చేసుకొని ఈ బైడెన్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది కాబట్టి వాళ్ళ డీప్ స్టేట్, అమెరికన్ డీప్ స్టేట్గా పనిచేస్తున్న ఈ జార్జ్ సోరోస్ ఫౌండేషన్స్ ట్రంప్కి అగ్నెస్ట్గా కూడా పనిచేసినాయి. దానివల్ల మనకి ఈ విషయాలన్నీ ఇప్పుడు ట్రంప్ గెలిచిన తర్వాత అవన్నీ బయట పెడుతున్నాడు. బయటకి మనకి తెలుసు, కానీ ఎవరికైనా చెప్తే అది నిజమో కాదని ఎట్టది గ్యారంటీ అన్న టైప్లో అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అది నిజమని చెప్పని ట్రంప్ ఆధారాలతో సహా, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్తో సహా $8 బిలియన్ బైడెన్ ఇచ్చాడని చెప్పని ఓపెన్ పెట్టేస్తున్నాడు. సో దానివల్ల ఈ ట్రంప్ తోటి మనకేం పెద్ద ఇబ్బంది లేదు, ఆయనతో మనం డీల్ చేయొచ్చు. కానీ బైడెన్ తోటి ఏంటంటే శత్రుత్వం లాగా చేశాడు. మన ఇండియాని కావాలని చెప్పని అణిచివేయాలని విపరీతంగా ట్రై చేశాడు. మనం ట్రంప్తో డీల్ చేయొచ్చు, అదొకటి డిఫరెన్స్. సో ఇప్పుడు ట్రంప్ చూస్తే ట్రంప్ మోడీ గారు బాగా ఫ్రెండ్స్ లాగా ఫీల్ అవుతారు. అంటే అదే ద్వేషం లేదని చెప్తున్నా కదా. ట్రంప్కి పర్సనల్గా ఏ ద్వేషం లేదు. నాకు ఇది కావాలి, నీకేం కావాలి, అట్లా డీలింగ్ చేసుకోవడానికి ట్రంప్ తోటి మనం ఈజీగా డీల్ చేయొచ్చు. అదే బైడెన్ ఏంటంటే ఐడియాలజికల్ పర్సన్ వాడు. ట్రంప్ బైడెన్ ఒకటే కాదు, డెమోక్రాటిక్ పార్టీని అట్లా, ఆ పార్టీతోటే ప్రాబ్లం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీతోటి ఎట్లాగో అక్కడ డెమోక్రాటిక్ పార్టీ మనకి ఇండియాకి అగెనిస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. ఇస్లామిక్ లాబీ, క్రిస్టియన్ లాబీ, తర్వాత కమ్యూనిస్ట్ లాబీ, లెఫ్ట్ లీనింగ్ లాబీ, వీళ్ళందరినీ ఫండింగ్ చేస్తూ ఉండింది బైడెన్ గవర్నమెంట్. కాబట్టి మనకి బైడెన్ తోటి ప్రాబ్లం, కానీ డెమోక్రాటిక్ పార్టీతో ప్రాబ్లం ఉండొచ్చు. కానీ రిపబ్లికన్ పార్టీతో మనకి బెటర్గా ఉంటుంది సిచ్యువేషను. వాగ్వివాదాలు జరగచ్చు, వాళ్ళు ట్రయల్ఫ్లు వేయచ్చు, మనం ఏదో చేయొచ్చు, అది వేరే విషయం. దట్ డజంట్ మీన్ దట్ మనకి శత్రుత్వం ఉన్నట్టు కాదు. అది ఒక్కటి మనం చెప్పగలుగుతాం. అది